ఎస్, మనలో కూడా కొంతమందికి నంబరింగ్ సెంటిమెంట్స్ ఉండొచ్చు. ఓకే, డ్రెస్ కలర్ ప్రకారం వెళ్ళిపోదాం. నో, ఇక్కడ మళ్ళీ కలర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. బెటర్, విల్ గో అకార్డింగ్ టు అవర్ ప్రొఫెషన్స్. Yeah, that's right. Is that okay for everybody? I'm criminal lawyer. You? Professor in physics. We can call you professor. Hey, you? Oh, psychologist. You, brother? ఆప్టిక్ ఇంజనీర్. జూనియర్ సైంటిస్ట్. MBA మేనేజ్మెంట్. బిజినెస్ కన్సల్టెంట్. జర్నలిస్ట్. Now we have to find out the question. Yes. See, మనం మాట్లాడుకుంటున్నాం. No problem. It's clear. But we need to find out the question. దానికోసం ఇంకేమన్నా చేయొచ్చా? What do you say? లుక్ గైస్, స్టిల్ ఫ్రీజ్డ్. సో ఈ హాల్లో మాట్లాడుకోవటమే కాదు, అటు ఇటు మూవ్ అవ్వచ్చు కూడా. మాట్లాడుకోవడం నడవడమే కాదు, కానీ ఏంటి లాభం? అసలు క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడం గురించి ఆలోచించాలి కానీ. ఎస్, యు ఆర్ రైట్. బట్ ఏం చేయకుండా తేర కూర్చుంటే క్వశ్చన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయలేం కదా మై డియర్ చిట్టి పొట్టి డోంట్ సైంటిస్ట్. టచ్ మై స్పైక్స్. క్వశ్చన్ ఈ పేపర్లోనే ఉండొచ్చు. విచిత్రంగా ఉంది. ఇట్ మస్ట్ బి ఇన్ దిస్ పేపర్, బట్ వీ కాంట్ సీ ఇట్. యు మీన్ ఇన్విజిబుల్ ఇంక్? వాటర్ మార్క్ కూడా కావచ్చు. కావచ్చు, కాకపోవచ్చు. రివీల్ చేయడానికి ట్రై చేద్దాం. మేబీ ట్రేసింగ్ ద్వారా క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చేమో. ట్రై చేయి ప్రొఫెసర్. నో నో నో, ఇన్విజిలేటర్ ఏం చెప్పాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అనుకోకుండా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ మీ ఆన్సర్ పేపర్ని స్పాయిల్ చేసుకోకూడదు. అలా చేస్తే మీ పేపర్ స్పాయిల్ అయితే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. అసలు అందరికీ కామన్ క్వశ్చనా లేక డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయా అని నా డౌట్. లుక్, అతనేం చెప్పాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఒకే ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు 90 నిమిషాల టైం ఉంది. అంటే ఒకే ప్రశ్నని కాదు కదా, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండొచ్చు కదా. 9 మందికి 9 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండొచ్చు అని నా ఫీలింగ్. మనం ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే మిగిలిన క్వశ్చన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసినట్టే. అలాగని ఎలా చెప్పగలుగుతున్నాం? 9 మెంబర్స్కి 9 డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ 9 డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుందేమో. సో మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అలాగని ఎందుకు అనుకోవాలి? మన 9 మంది పేపర్స్లో ఏదో ఒక పేపర్లోనే క్వశ్చన్ ఉండొచ్చుగా. ఎస్, యు ఆర్ రైట్. సో మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాల్సింది. Hey, it's time out for some testing. We'll try light. Yeah.
నథింగ్. డోంట్ వరీ, మళ్ళీ నీ పేపర్ నీ దగ్గరికి వస్తుంది పొట్టాడా. ఇక మన లైటింగ్ ఆప్షన్ని లిస్ట్లో నుంచి తీసేయచ్చు. అదే నాకు తెలుసు వర్కౌట్ కాదని. నో ఐఎమ్ ఎ జూనియర్ సైంటిస్ట్. లైట్ ఈజ్ ఎ స్పెక్ట్రమ్. విజిబుల్ లైట్ని మనం చూడొచ్చు, బట్ దెర్ ఇస్ ఎ లైట్ విచ్ వీ కాంట్ సీ, లైక్ అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ అండ్ ఆల్సో ఎక్స్రేస్. మనం చూడలేకపోతే అసలు క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? లైటింగ్ లేకపోయినా ద సోర్స్ మస్ట్ బి విజిబుల్. లైట్ స్విచెస్ ఎక్కడున్నాయో చూడండి. లైట్ స్విచెస్ ఈ హాల్లో ఎక్కడా లేవు. ఒకవేళ బయట ఉన్నా వాటిని మనం యూజ్ చేయలేం. బికాస్ ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. కానీ లైట్స్ ఆన్ చేయడానికి మరో మార్గం ఏదైనా వెతకాలి. ఇది ఎమర్జెన్సీ లైటింగ్. సో లెట్స్ క్రియేట్ అన్ ఎమర్జెన్సీ. నో, అది చాలా రిస్క్. ఏం చేయకుండా ఐడియల్గా కూర్చోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్. నో, మనం ట్రై చేసి ఫెయిల్ అయితే కష్టం. ఎందుకంటే ఒకసారి లైట్స్ ఆఫ్ అయిపోతే వాట్ హ్యాపెన్? నథింగ్ మిస్టర్ సైంటిస్ట్, ఇట్స్ సింపుల్. లైట్స్ ఆఫ్ అనగానే లైట్స్ ఆఫ్ అయిపోయాయి. అండ్ నౌ లైట్స్ ఆన్. వాయిస్ యాక్టివేటెడ్ అనుకుంటాను. ఇట్స్ నో రిస్క్, వీ కెన్ మూవ్. ఐ వోట్.
ఓకే. నైస్, వెరీ నైస్. ఇట్స్ టచ్ బ్లూ. యు ఆర్ రైట్ మై డియర్ ఫ్రెండ్. దిస్ ఇస్ బ్లాక్ లైట్. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వాళ్ళ సీక్రెట్ కోడ్స్ని రివీల్ చేయడానికి ఇలాంటి లైట్స్నే వాడతారు. లెట్స్ ట్రై. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే